అడ్డుకుంటున్నట్టుగా ఉంది. అది కూడా అది సరైన సాంప్రదాయం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు 1 నిమిషంలోనే మాట్లాడి ముగించగలను అని చెప్పి పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు అన్నారు. ఆయన ఎలా ముగిస్తారో చూద్దాం. నమస్కారం అధ్యక్ష. ఈ సభ అయిన తర్వాత కూడా ఇక్కడే క్వశ్చన్ అయిన తర్వాత మీరు చెప్పినట్టు ఇక్కడే కూర్చుంటా. ఒకటి, చాలా చండాలంగా ఉండే కైక్లూరులో, రాష్ట్రంలో లేనంత అంత చండాలంగా ఉండే గత 20 నెలల్లో. అది కారణం ఏంటంటే చెరువులు ఎత్తు, నీళ్లు, రోడ్లు పల్లం. రెండోది హెవీ లోడ్స్ ఆ రోడ్డు మీద వెళ్తాం వలన అన్నీ పాడైపోతే వేసిన మెయింటెనెన్స్ కష్టం. నేను మంత్రి గారు చాలా బాగా చేశారు కైక్లూరుకి. నా తరఫున, కైక్లూరు నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి కంగ్రాచులేట్ చేస్తున్నాను. అంత బాగా చేసినందుకు డిపార్ట్మెంట్ గారు, కృష్ణబాబు గారికి, అందరికీ ఇదే స్ఫూర్తి కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేనా? ఆదినారాయణ రెడ్డి గారు ఈయన 1 నిమిషం అన్నారు. అధ్యక్ష, ఆయన కోరికలు కోరకుండా ధన్యవాదాలు చెప్పారు. చాలా సంతోషం. 4-5 నిమిషాలు అధ్యక్ష. రోడ్లు నాగరికతకు చిహ్నాలు. గత ప్రభుత్వంలో ఇప్పుడు కృష్ణబాబు గారు ఇక్కడ సెక్రటరీ గారు ఉన్నారు అధ్యక్ష, అప్పుడు కూడా ఉన్నాడు. అప్పటికి ఇప్పటికీ ఆయన అడిగితే తెలుస్తుంది అధ్యక్ష. ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్లు ఫస్ట్ 9 నెలల్లోనే మాకు ఇచ్చిన నివేదికలో కూడా గుంతలు పుడిచినది వాస్తవం. ఆయన మాత్రం గంతలు కట్టుకొని ఎప్పుడు ప్రయాణం చేయకుండా హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు చెట్లు నరుకుతూ ప్రయాణం చేశాడు. ఆయన యొక్క టీం కూడా అంతే, ఏది పట్టించుకోలే. ఇప్పుడు 10,000 కోట్లు బడ్జెట్. ఇప్పుడే జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్లు 10,000 కోట్లు ఇస్తే తప్ప మా సభ్యుల యొక్క కోరిక తీరదు. కాబట్టి డిమాండ్లో మీరు కూడా అడుగుతున్నారు అధ్యక్ష. ఇప్పుడే మాది కావాలా, ఆయన కామినేని గారికి బాగా పూర్తి స్థాయి అయింది, మాకు కావాలని. మేము కూడా మా నియోజకవర్గంలో కూడా సార్, అక్కడ ఆయన నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీ